కానీ క్లారిటీగా 100% న్యాయంతో చెప్తున్నా. హలో గైస్, మాముడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో వచ్చినవాడు గౌతమ్ అనే చిత్రం టీజర్ రిలీజ్ అయింది బై. ఇక టీజర్లో మనకి ఏం కనిపించింది, అసలు కథ ఎలా ఉండవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. కింద లైక్ బటన్ లాగేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో ఎంటర్ అయిపోదాం. ఇక ఈ చిత్రంలో హీరోగా అశ్విన్ నటిస్తున్నాడు. ధర్మం కోసం ఎందరో పుట్టుంటారు, కానీ ఆ ధర్మం దారి తప్పినప్పుడు మనుషులకి ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనే డైలాగ్ అనేది సూపర్ పీక్స్గా ఉంది. ఒక ఊరంతా భయపడుతూ ఏడుస్తూ ఉంది. డిఫరెంట్గా మాస్క్ వేసుకొని ఫేసెస్ గిట్ట ఉంది. ఇక ఈ చిత్రం జానర్ వచ్చేసి మెడికల్ థ్రిల్లర్. డిఫరెంట్ జానర్ అయినా కానీ కొంచెం క్రేజీగా చూపించిందని చెప్పవచ్చు. అంటే నాకేమనిపించిందంటే, ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి ఏం తెలియదు. అయితే ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి వాళ్ళ నుంచి ఆ వ్యక్తుల నుంచి మెడికల్ పార్ట్స్ అన్నీ తీసుకొని అమ్ముతుంటాడు. అయితే మన హీరో సడన్గా వస్తాడు, లేకపోతే ఆ సిటీలో ఉంటే మన హీరో ఇవన్నీ అర్థం చేసుకొని ఈ ఊరిలోని కాపాడడానికి వస్తాడా అనేది అనిపించింది కాన్సెప్ట్ అది. కానీ వీ హ్యావ్ టు వెయిట్ ఇన్ ద మూవీ వాట్ ఇట్ విల్ హ్యాపెన్. సినిమాలో ఏం జరుగుతుందో మనం చెప్పలేము, కానీ క్లారిటీగా 100% న్యాయంతో చెప్తున్నాం. ఇది 100% మెడికల్ జానర్తో రాబోతుంది సినిమా. మెడికల్ థ్రిల్లర్ 100% రాసి పెట్టుకోండి. వచ్చినవాడు గౌతమ్ అంటే ఒక సృష్టిని భయపడుతున్న రాక్షసుల నుంచి కాపాడడానికి వచ్చినవాడు గౌతమ్ అనే టైటిల్ మస్తు అట్రాక్టింగ్ చూపిస్తుంది. ఇక ఓవరాల్గా నాకు టీజర్ ఎలా అనిపించిందంటే, పిచ్చా పీక్స్ భయ్య. ఇలాంటి ట్రైలర్ మనం ఎప్పుడు చూడము. అదేవిధంగా అశ్విన్ బాబు నటించిన ఈ చిత్రం డిఫరెంట్ జానర్. ఇక ఇందులో మనం అశ్విన్ని ఎన్నోసార్లు చూసినాం ఇలాంటి లుక్తో, బట్ ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీతో రాబోతున్నారు ఈసారి అని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా నాకైతే బాగుంది. అదేవిధంగా ట్రైలర్ నాకైతే పిచ్చా పీక్స్ అనిపించింది. అశ్విన్ నటించిన ఈ సినిమా మాత్రం వేరే లెవెల్ నిజంగా. ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, మరిన్ని అప్డేట్స్ చేసుకొని జై హింద్.